ప్రకృతిని చూపిస్తూ ప్రభు మనకు చాలా పాఠాలు నేర్పిస్తున్నాడు. మత్తయి 6:26లో చూడండి, యేసు ఎగిరే పిట్టలను చూపిస్తూ ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు అని ప్రభు అంటున్నాడు. నిజమే కదా, పక్షులు, చిన్న పిచ్చుకలు భవిష్యత్తును గూర్చి ఆందోళన పడవు, వ్యవసాయం చేయవు, కొట్లలో దాచుకోవు, అయినా దేవుడు ప్రతిరోజు వాటికి ఆహారాన్ని సమకూర్చుతున్నాడు. ఇది దేవుని నిరంతర రక్షణకు సాదృశ్యం. మన దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు. ఒక్కసారి ఆలోచించు, చిన్న చిన్న పిచ్చుకలపై, పక్షులపై శ్రద్ధ వహించేవాడు నిన్ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు? నువ్వు పక్షుల కన్నా శ్రేష్టమైన వాడు. దేవుడి స్వరూపంలో నిర్మించబడ్డావు. క్రీస్తు నీ కొరకు ప్రాణాన్ని సహితం అర్పించాడు. నిన్ను గూర్చి ఆలోచన, ప్రణాళిక ప్రభువుకి ఉంది. చింతపడకు, ఆయన చూచుకుంటాడు. భయాన్ని ప్రార్థనగా మార్చాలి, చింతను విశ్వాసంగా మార్చాలి, అవసరాలను దేవుని చేతుల్లో పెట్టాలి. రేపటిని గూర్చి చింతపడవద్దు, దేవుని వాగ్దానాలు మర్చిపోవద్దు.